అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడా స్కిప్ చేయకుండా, ఆపకుండా చివరి వరకు చూడండి. ఈరోజు భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. ముగ్గు అనేది చాలా రోజులు అవుతుందిగా మీకు చూపించుకోపోవటం. చూసారా, వాతావరణం చల్లగా హాయిగా ఉన్నదండి. ఇలా క్లైమేట్ చల్లగా ఉంటే మనకి ఏ పనైనా సరే చక్కగా చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయండి, కానీ చల్లగా హాయిగా ఉన్నదన్నమాట. ఒక్కరోజు ఊడవపోతేనండి వేపాకు రాలటం స్టార్ట్ అయిందండి. వేపాకు పడుతుంది. పైపెచ్చినేమో గలస కారణంగా కుక్కలు కూడా రోత ఆగం చేస్తున్నాయండి. ఇక అందుకోసం చెప్పేసి ప్రతిరోజు కూడాను మనం ఇంటి ముందు నీట్‌గా పరిశుభ్రంగా ఉంచుకున్నాం అనుకోండి, మన ఇంటికే అందం, కళ, వైభవం అనమాట. ముందు ఇంటి ముందు చక్కగా ఊడ్చి, చక్కగా కల్లాపు జల్లేసుకొని, అలా పిండితో ముగ్గు వేసుకొని, పసుపు కుంకాలతో అలంకరించుకుంటే ఆ గుమ్మానికి ఎంతో అందం అండి, సంతోషం మనకి. మెయిన్ ముఖ్యంగా ఆడవాళ్ళకి లేవగానే ముందు వాకిలి గుమ్మం అనేది కనిపిస్తూ ఉంటుంది కదా! అది నీట్‌గా పరిశుభ్రంగా మనకి చక్కగా ఉన్నదనుకోండి, ఇక ఆ రోజంతా పనంతా కూడా చక్కగా సంతోషంగా, ఆనందంగా చేసుకుంటూ ఉంటా అనమాట. నేను కూడా అలాగేనండి. ప్రతిరోజు ఉదయాన్నే గుమ్మం చూసుకుంటాను. అది చక్కగా నీట్‌గా ఉండాలనని అనిపిస్తూ ఉంటుంది. ఇక కొంచెం ఒక్క నలక కూడా లేకుండా పరిశుభ్రంగా చక్కగా ఊడ్చుకుంటా. శుక్రవారం రోజు, సోమవారం రోజున, అలాగే విశేషమైన రోజుల్లో, పండుగ రోజుల్లోనండి ఆవు పేడ పొడితోటి చక్కగా పచ్చగా కల్లాపు చల్లేసుకొని, పిండి ముగ్గు వేసుకొని, పసుపు కుంకాలతో అలంకరించుకుంటే ఇక పండుగ వాతావరణంగా ఉంటుంది కదా! ముఖ్యంగా ఇంటి ముందు చక్కగా నీట్‌గా అందంగా ఉంటే మన ఆడవాళ్ళందరికీ ఎంతో సంతోషం కదండీ! ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని దేవుడికి దీపారాధన చేసుకున్నానండి. పాలు ప్రసాదంగా పెట్టుకున్నాను. ఈ విధంగా పూలతోటి చక్కగా పూజ చేసుకున్నాను. ఇక మా బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసేసి ఈరోజు యాపిల్ ముక్కలు, అలాగే దానిమ్మ గింజలండి. ఇక ఎప్పుడన్నా ఒక్కొక్కసారి రాగి జావ, అలాగే ఇలా ఫ్రూట్స్ అనేది తింటూ ఉంటాను అనమాట. ఇంట్లో ఉన్న పండ్లు ముందు దానిమ్మ గింజలన్నీ ఒలుసుకొని ఇలా బౌల్‌కు పెట్టేసుకొని, తర్వాత యాపిల్ ముక్కలు కోసేసుకొని చెరొక బౌలు ఈ విధంగా తింటూ ఉంటాను అనమాట. ఒకరోజు పని హడావుడిగా ఉంటేనో, లేదంటేనేమో చేసే ఓపిక లేకపోతేనో టకాల్ని ఇవి చేసేస్తూ ఉంటా. బ్రేక్‌ఫాస్ట్ చాలా ఈజీగా అయిపోతుంది. ఇక గాయత్రి లండన్ నుంచి, యూకే నుంచి వీడియో పంపించిందండి. డ్రై ఫ్రూట్ లడ్డూననమాట. చక్కగా తయారు చేసి పంపించిందనమాట. మనకి ఎముకల పుష్టి, అలాగే కాల్షియం అనేది, ఐరన్ అనేది అన్నీ ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయండి ఈ లడ్డూలోననమాట. అన్నీ డ్రై ఫ్రూట్స్ వేసి చక్కగా తయారు చేసిందనమాట. ఈ వీడియో అనేది షూట్ చేసి పంపించిందనమాట అండి. మమ్మీ ఈ వీడియోని అప్లోడ్ చేసేసేయి, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా రోజుకొక లడ్డు తింటే ఎంతో ఆరోగ్యం, ఎంతో పుష్టిగా ఉంటారు, బలంగా ఉంటారనమాట. ప్రతి ఇంట్లో ఈ లడ్డు అనేది మనం చేసుకొని తింటేనండి ఏ కాంప్లాను, ఏ బూస్టు, ఏ హార్లిక్స్ అవసరం లేదండి. అలా చెప్పిందనమాట గాయత్రి. ఇక ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? డ్రై ఫ్రూట్ లడ్డు, బాదం, ఎండు ద్రాక్ష, పిస్తా, వాల్నట్స్, జీడిపప్పు, అంజీరా, డేట్స్, మిక్స్డ్ సీడ్స్. ప్యాన్లోకి ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసుకోవాలి. నెయ్యి ఫ్రై అయ్యాక బాదం పప్పు, కట్ చేసుకున్న బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక అవి కాస్త ఫ్రై అయ్యాక మళ్ళీ జీడిపప్పు వేసుకోవాలి. కట్ చేసుకున్న జీడిపప్పు కూడా వేసుకున్నాక మళ్ళీ వాల్నట్స్ వేసాను. మంచిగా నేతిలో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది.
వాల్నట్స్ కూడా ఫ్రై అయ్యాక పిస్తా పప్పు వేసాను. అవి కూడా నేతిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. పిస్తా పప్పు కూడా వేగాక అంజీరా వేసాను. డ్రై అంజీరా ఫిక్స్. లాస్ట్కి కిస్మిస్ వేసుకున్నాను, ఎండు ద్రాక్షాలు, ఎందుకంటే అవి త్వరగా ఫ్రై అయిపోతాయి. అంతా అయిపోయింది, ఫ్రై అయిపోయింది. తీసి ప్లేట్కి పెట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్లో నెయ్యి వేసుకొని డేట్స్ వేసాను, అండ్ ఖర్జూరాలు. డేట్స్ కాస్త ఫ్రై అయ్యాక మిక్స్డ్ సీడ్స్ ఉన్నాయి కదా, అవి వేసాను. ఇంక ఇందులో బెల్లం కానీ ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇదే ఖర్జూరానే బాగా స్వీట్ ఉంటుంది. అండ్ ప్లస్ బంకగా కూడా ఉంటుంది కదా, లడ్డూలు చుట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. అంజీరా కూడా వేసాం కదా, అది కొంచెం బంకగానే ఉంటుంది. కిస్మిస్లు వేసాము, సో ఇంకా బెల్లం కానీ ఏమీ అవసరం లేదు. ఆ మిక్స్డ్ సీడ్స్ కూడా ఫ్రై అయ్యాక మనం ఇందాక ఫ్రై చేసుకున్న బాదం పప్పులు, జీడిపప్పు, వాల్నట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మళ్ళీ వేసాను ఇందులో. అవి ఫ్రై అయ్యాక కొంచెం గసగసాలు, అంటే ఒక స్పూన్, అది కూడా మంచిదే కదా, ఒక స్పూన్ గసగసాలు, కొంచెం కొబ్బరి తురుము వేసాను. ఇవి కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే మనది రెడీ అయిపోయినట్టే లడ్డు రెసిపీ, డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ. తర్వాత లడ్డూలు చుట్టుకోవడమే. లాస్ట్కి యాలకుల పొడి వేసుకుంటున్నాను. అంతే, డ్రై ఫ్రూట్ లడ్డు అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం కాస్త చల్లారాక బాల్స్గా చుట్టుకోవాలి. లడ్డూలు చుట్టుకున్నాక ఇదిగోండి, పప్పులు తగులుతా పంట కింద బాగుంటుంది. రోజుకొకటి తింటే చాలు. చూసారండి ఎంత ఆరోగ్యమైన లడ్డూనో. ప్రతిరోజు ఒక్కటి తీసుకుంటే చాలండి, మన ఎముకల బలం, వెన్నుపూస బలం, కాల్షియం కానీ, ఐరన్ కానీ అన్ని ప్రోటీన్స్ ఈ లడ్డూలోనే ఉంటాయండి. ప్రతి ఇంట్లో ఉండవలసిన లడ్డూనమాట ఇది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తయారు చేసుకొని తినే లడ్డూనమాట. ఎంతో ఆరోగ్యకరమైన లడ్డూనండి. ఇది తింటే మనకి శల్యమే ఉండదన్నమాట. నిండు నూరేళ్ళు హాయిగా ఆయురారోగ్యాలతో బ్రతకొచ్చు అనమాట, జీవించవచ్చండి. చకోడీలు కూడా తయారు చేసుకుంది, పప్పు చకోడీలు. చూసారుగా గాయత్రి లడ్డూలు ఎంత చక్కగా చేసిందో. ఎంతో ఆరోగ్యకరమైన లడ్డూలు అనమాట. ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు ఒకటి మీరు కూడా తిని హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారని భావిస్తున్నానండి. ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.